హలో గైస్, ఇప్పుడు నేను పాల ప్యాకెట్ తెచ్చిన. ఇప్పుడు పాలు పెట్టుకొని ఎలా తాగుతారో చూపిస్తా, చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఇది పాల ప్యాకెట్ తీసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి. ఇది ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని 10 రూపీస్కి కొంటారు. కొన్ని మార్కెట్స్లో ఇది 11-12 రూపీస్ కూడా ఉంటుంది, కానీ నేనైతే 10 రూపీస్కి తీసుకున్నా. ముందు మీరు పాలు పెట్టాలంటే ఇలాంటి ఒక మాడిపోయిన గ్యాస్ని స్టవ్ తీసుకోవాలి. తర్వాత మీరు ఒక గిన్నె తీసుకోవాలి పాల కోసం. గిన్నె ఇది ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోవాలి. దీన్ని గ్యాస్ మీద పెట్టాలి. గ్యాస్ మీద పెట్టే ముందు స్టవ్ వెలిగించుకోవాలి. ఇది పొయ్యి అగ్గిపెట్టె తెచ్చుకోవాలి. అయితే అగ్గిపెట్టె కిచెన్లో ఎక్కువ దేవుడి దగ్గర ఉంటుంది. ఈ పాలు పెట్టడం కూడా చాలా కష్టం, అందుకే నేను మీకు నేర్పాలని చూస్తున్నా. ఇది 10 రూపీస్ పాలు ప్యాకెట్. ఇది ఏం బ్రాండ్? ఇది ఆరోగ్య బ్రాండ్. ఇది మంచి బ్రాండే అనుకుంటా, నాకు తెలిసి. నేను ఎప్పుడు తాగలేదు, ఫస్ట్ టైం తాగుతున్నా. తర్వాత మీరు పాలలో నీళ్ళు పోసుకోవాలి. మీరు ఇలా బిందెలో ఉన్న ఉప్పు నీళ్ళు పోసుకుంటే గలీజ్ అయిపోతుంది, అందుకే మంచి నీళ్ళు పోసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తీసుకున్నాం. అదే వాటర్ కూడా లేవు. ఒక చెంబు తీసుకొని చెంబులో వాటర్ తీసుకున్నాం. ఒక్క నిమిషం వాటర్ తీసుకుంటాం. ఇలా నాలాగా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఇందులో పోసేయాలి. ఎక్కువైనప్పుడు మళ్ళీ ఇందులోనే పోసేయాలి. చాలే. తర్వాత ఈ పాల ప్యాకెట్ తీసుకొని ఇలా చింపి మళ్ళీ ఇందులో పోసుకోవాలి. అయ్యో, పాలు సరిపోవు తాగడానికి, కొన్ని నీళ్ళు పోసుకోవాలి. చాలే, మళ్ళీ ఎక్కువ అయిపోతాయి. తర్వాత మీరు ఈ స్టవ్ అంటించుకోవాలి. ఇలా స్టవ్ అంటించిన తర్వాత ఈ పాలు దీని మీద పెట్టేయాలి. కాలింది, పర్లేదులే. ఈ మాడిపోయిన గ్యాస్ స్టవ్ మీద పాలు పెట్టడం మాత్రమే వస్తుంది. ఇప్పుడు పాలు వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం. పాలు ఇలా వేడెక్కిన తర్వాత ఇలా చక్కెర తీసుకొని ఒక 2 స్పూన్స్ చక్కెర వేస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఇంత చక్కెర వేయాలి. వద్దు, ఎక్కువ వేస్తే మళ్ళీ షుగర్ వస్తుంది. షుగర్ ఎక్కువ తినద్దు, మంచిది కాదు. తర్వాత పాలు కొంచెం హీట్ ఎక్కువ పెడితే, పాలు హీట్ ఎక్కుతాయో లేదో తెలియదు కానీ నా ఫోన్ మాత్రం కన్ఫర్మ్ హీట్ ఎక్కుతుంది. గ్యాస్ దగ్గర 2 minutes ఉన్నా చాలు, ఫోన్ కన్ఫర్మ్ గట్టి హీట్ ఎక్కుతుంది. ఈ మంటలు ఉండే ఫోన్ హీట్ కన్నా నా ఫోన్లో ఉండే హీటే ఎక్కువ ఉంటుంది. దాన్ని నేను మాత్రమే చూసాను, ఎవరు చూడరు కూడా. ఇదేమంటారు తెలుసా? ఇది పారేజ్ బిస్కెట్. నా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈమె ఎట్లనే ఉన్నది. ఆమె ఏజ్ కానీ ఈమె ఇమ్మోర్టల్, దేవత.
యాక్చువల్గా ఈ బిస్కెట్ కింద కుక్క పిల్లలు ఉన్నాయి. ఆ కుక్క పిల్లలకి వేద్దామని తీసుకున్నా, కానీ అవి భయంతో తినలేదు. ఇంకేం చేస్తామని చెప్పి ఆ కుక్కలకు తీసుకున్న బిస్కెట్ నేనే తింటున్నా. పాలు వేడి వేడిగా కుక్ అయిపోయినాయి. అంటే ఏమంటారు అంటారు కదా, పాలు పెట్టేసిన ఒక 2 minutes ఆగి తీసుకొని తాగేయడమే. ఇట్లా ఆడుకోవాలి అప్పుడప్పుడు గ్యాస్ దగ్గర ఉన్నప్పుడు. అది పట్టు అని పేలింది అనుకో, ఇప్పుడు డైరెక్ట్ దాని నరకానికే. నాకున్న అదృష్టానికి నేను స్వర్గంకి అయితే పోను, కన్ఫర్మ్ నరకానికే పోతా. తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసి కమాన్ ఇప్పుడు ఆపేయాలి. అదే తర్వాత ఇది చేసుకొని ఈ పాలని అలాగే ఒక గ్లాసులో పోసేసుకోవాలి. ఒక గ్లాస్ సరిపోదు కాబట్టి 2 గ్లాసులలో పోసుకోవాలి. ఫైన్. ఇప్పుడు ఈ 2 గ్లాసులు నేనే తాగేయాలి. ఇవి కూడా తీసుకున్నాం తినడానికి. ఫస్ట్ వెళ్ళి అక్కడ పెట్టుకున్నాం. అంటే ఇదన్నమాట నా రూము. ఒక గ్లాస్ వెళ్ళి తీసి పెట్టుకుందాం. ఒక చేతిలో ఫోను, ఇంకొక చేతిలో గ్లాస్ పట్టుకుందాం. 2 పట్టుకొని ఫ్రై చేస్తే పాలన్నీ వేస్ట్ అవుతాయి. అంత రిస్క్ తీసుకోవాలన్నట్లేదు ఈ టైంలో. లేక ఇచ్చిందే 10 రూపాయలు, దాంతో పాల ప్యాకెట్ తెచ్చుకున్నా. ఓకే చూసారు కదా, పాలైతే ఇలా బాయిల్ చేసుకోవాలి, అంటే ఇలా పాలు పెట్టుకోవాలి. అంటే చాలామందికి తెలిసి ఉంటుంది పాలు ఇలా పెట్టుకోవాలని, కానీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చూడండి, నేర్చుకోండి. ఇలాంటి ఇంకొన్ని కుకింగ్ టిప్స్ కోసం మెసేజ్ చేయండి, అంటే కామెంట్ చేయండి. బాయ్.